హాయ్ అండి, రక్షితశ్రీ యూట్యూబ్ ఛానల్ కి వెల్కమ్ అండి. ఈ రోజు పులుసుల్లోకి, సాంబార్లోకి, రసంలోకి అన్నిటిలోకి సెట్ అయ్యేలాగా కారం పకోడా అంటే అరటికాయ కారం పకోడా చూపించేస్తున్నానండి. చూసేద్దాం రండి, చేసేద్దాం రండి రండి మరి. సో గైస్, ఇప్పుడైతే కనుక మనం అరటికాయని చిన్న చిన్న ముక్కల కింద, ఉల్లిపాయ ముక్కల్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నామండి. సో అందులో మనకు ఏమి ఐటమ్స్ వేస్తున్నామంటే కారం, అలాగే పక్కన మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, అలాగే వరిపిండి, మైదా పిండి, అలాగే కార్న్ ఫ్లోర్. ఈ మసాలాలని అన్ని పట్టడం కోసం కార్న్ ఫ్లోర్ అయితే వాడుతున్నానండి, ఇందులో వేస్తున్నాను. సో ఇవన్నీ కలిపి మనం మెత్తగా మొత్తం కలిపేయాలండి. కొంచెం చిలకరించుకొని, కొద్దిగా ఎక్కువ వాటర్ వేయకూడదు. సో అలా చిలకరించుకోవాలి. చెప్పినవి గుర్తున్నాయి కదండి. సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్, కారం, అలాగే మసాలా పొడి, మైదా పిండి, అలాగే వరిపిండి, ఇవన్నీ కూడా అన్ని కూడా 1.5 స్పూన్ కాడికి వేసుకొని అన్నిటిని కలిపి శుభ్రంగా కలిపేయాలి. అంటే మనం ఉల్లిపాయ ముక్కలు, అలాగే అరటికాయ ముక్కలు క్వాంటిటీని బట్టి అయితే మనం వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే అవన్నిటిని కూడా కొద్దిగా నీళ్ళు చిలకరించి మొత్తం అంతా కలిపేస్తున్నానండి. కలిపేసుకున్న తర్వాత అప్పుడు పకోడా కింద వేసుకుందాం వీటిని. సో గైస్, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో నా ఛానల్లో అన్ని ఉంటాయండి. బ్యూటిషియన్ టిప్స్ కానించండి, కవితలు, అలాగే కామెడీ, అలాగే రెసిపీస్, మనకి యూజ్ అయ్యే సోషల్ మీడియాకి సంబంధించినవన్నీ కూడా ఉంటాయండి. సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్, అలాగే కామెంట్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి గైస్. సో ఇక ఆయిల్ పెట్టేసుకొని బాండిల్లో ఆయిల్ వేసి పక్కన పెట్టానండి. సో అది వేడెక్కుతా ఉంది. సో గైస్, ఇంకా మనం ఈ పకోడా కనుక వేసుకుంటే కనుక మామూలుగా పిల్లలు స్నాక్స్ ఐటమ్ కింద కూడా తినేస్తారండి. సో పక్కన కనుక టమాటా సాస్ పెట్టి వేసి ఇచ్చామంటే పరపరలాడించేస్తారు. ఎందుకంటే వరిపిండి వేసాం కదా, కొంచెం క్రంచీగా వస్తాయి. సో సూపర్ టేస్ట్ ఉంటాయండి. కర్రీ ఇవి మనం పులుసుల్లోకి, సాంబారుల్లోకి, రసంలోకే కాదు, ఇలాగే స్నాక్స్ ఐటమ్ కింద కూడా ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా స్నాక్స్ ఐటమ్ కూడా కింద కూడా వేసుకోవచ్చు. సో గైస్, ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిపోయింది. ఇంకా మనం పకోడాల కింద వేసేసుకుందాము. ఇవి పకోడాల కింద ఉంటాయండి, ఏగిపోయాక ఒడియాల కింద కూడా కనిపిస్తాయి మనకి. సో ఇప్పుడైతే వేసేస్తాను చూడండి. సో ఇవి పకోడాలు అనమాట. వీటిని బాగా ఏగిపోయాక కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక తీసేసామంటే కనుక గోల్డెన్ బ్రౌన్ కలర్ లో అద్దిరిపోతాయి, నోరు ఊరిపోతూ ఉంటాయి అనమాట. సో ఇక తీసేసి మనం పక్కన పెట్టేసుకుందాం. ఒక 3 వాయిలు అవుతాయండి. సో 3 వాయిలు వేసేసుకున్నాక మీకు చూపిస్తాను. సో గైస్, నా ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు కావాల్సిన అన్ని ఐటమ్స్, అన్ని టాపిక్స్ కూడా నా ఛానల్లో ఉంటాయండి. సో గైస్, తప్పకుండా చూడండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పకోడాలు అయితే లాస్ట్ వాయండి, అయిపోతుంది ఇంకా. సో ఇవన్నీ రెడీ అయిపోతే కనుక నేను సాంబార్ పెట్టాను ఇంట్లో వాళ్ళందరికీ సాంబార్లోకి అని చెప్పి చేశాను. సో వీటిని మనం చెప్పాను కదా, ఎవరైనా రిలేటివ్స్ వస్తే కనుక పకోడాల కింద వేసి పక్కన టమాటా సాస్ పెట్టి ఇచ్చారంటే మాత్రం యామీగా తినేస్తారనమాట. చుట్టాలనే కాదండి, మనము వేసుకోవచ్చు, అలాగే పిల్లలకు కూడా వేసి పెట్టవచ్చు. సో సూపర్ టేస్ట్ అండ్ స్పైసీగా కూడా ఉంటాయండి. ఫైనల్ గా పోపు అయితే పెట్టేస్తున్నాను. పోపుకి అయితే కనుక పచ్చిమిర్చి, శనగపప్పు, ఆవాలు వేసానండి. ఆల్రెడీ జీలకర్ర వేసాను, ఎక్కువ వేయట్లేదు అందుకని. సో ఇంకా ఇంట్లో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఉంటే కనుక గార్నిష్ వేసుకోవచ్చు. సో నాకు వీక్ ఎండింగ్ వల్ల అవి లేవు. సో రెడీ అయిపోయింది చూడండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. సో చూసారు కదా, గోల్డ్ కలర్లో రెడ్ డిష్ వచ్చి పక్కన పైన గ్రీన్ కలర్లో పచ్చిమిర్చి వేసేసరికి గార్నిష్ లుక్ అయితే అదిరిపోయింది కదండి. సో మీ అందరికీ తప్పకుండా నచ్చే రెసిపీ అండి. సో ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి పిల్లలకు కూడా పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.